ఫ్రెండ్స్, ఇవాళ అయితే మళ్ళీ ఇంకో టాపిక్ మీద వచ్చాను చాలా రోజుల తర్వాత. ఆ టాపిక్ వచ్చేసి మార్వాడి కోబ్యాక్. సో ఈ మార్వాడి కోబ్యాక్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఈ మార్వాడి కోబ్యాక్ అని అయితే కనిపిస్తుంది. సో దీని గురించి ఆలోచిస్తే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో మార్వాడి పాపులేషన్ చాలా ప్రిడామినెంట్లీగా ఉన్నది, రైట్? అంటే లైక్ మనం చిన్నప్పటి నుంచి మనం బేసిక్ ఏంటంటే మన తెలంగాణ వాళ్ళకి పెద్దగా అంటే నేను వేరే రూరల్ తెలంగాణ సైడ్ గురించి నేను చెప్పలేను, అటు సైడ్ ఎప్పుడు ఎక్కువ వెళ్ళలేను. బట్ మన హైదరాబాద్ పరిస్థితుల్లో పోతే మనం బేగం బజార్, ఈ చెప్పల్ బజార్, ఈ లైక్ ఈ ఏరియాస్లో బాగా కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటారు. అండ్ దెన్ అలాగే మనకి ఏదైనా స్టోర్స్, పెద్ద పెద్ద స్టోర్స్ కూడా అన్ని ఎప్పటి నుంచో వాళ్ళే ఓన్ చేసుకొని ఉండే, రైట్? అండ్ మనం మార్వాడీస్, సింధీసు, గుజరాతీసు, లోధీసు, ఇలా రకరకాల కమ్యూనిటీస్ మన దగ్గర ఉంటారు. బట్ మనం అందరినీ కలెక్టివ్లీ ఎవడైతే బిజినెస్ చేస్తున్నారో నార్త్ ఇండియా నుంచి వాళ్ళు మార్వాడి షాప్, మార్వాడి దుకాణం అని అంటాం, రైట్? సో ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మార్వాడి గోబ్యాక్ అనేది ఎందుకు వచ్చింది, దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఏంది దీని గురించి అనేది మనం మాట్లాడుకుందాం, రైట్? సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి గోబ్యాక్ వస్తే కొన్ని థింగ్స్ లాజికల్గా అనిపిస్తున్నాయి. మన తెలంగాణ వాళ్ళు పుట్టిన మనం ఇటు సైడ్ మాట్లాడదాం, అటు సైడ్ మాట్లాడదాం. ఏంటంటే లైక్ ప్రతి దగ్గర వాళ్ళు చొచ్చుకోబోతున్నారు, చిన్న వ్యాపారాలు, లైక్ నేను కూడా ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తాను. సో చిన్న వ్యాపారాలు వారు వాళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నారు. అండ్ దెన్ అలాగే వాళ్ళు ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో దే గో బ్యాక్ అంటున్నారు. సో వాళ్ళనే లాజిక్ ఏంటంటే మేము లైక్ ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు, సో మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే పుట్టాం అని చాలామంది అంటున్నారు. సో మనం ఆలోచిస్తే ఈ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కొత్తగా మానవులు అయితే రాలేదు కదా, రైట్? మనం ఆలోచిస్తే అండ్ అలాగే మీరు ఆలోచిస్తే మార్వాడి కూడా కాదు, మన హైదరాబాద్లో ఇది ఇరాన్ నుంచి వస్తారు నూనె దుకాణం వాళ్ళు, ఎక్సెప్షల్లీ మన ఆయిల్ అమ్మేటోళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, తెల్లగా ఉంటారు, ఫుల్ లైక్ ఆల్మోస్ట్ ఇరానియన్ పీపుల్ ఉంటారు అనమాట, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా మందిలు వాళ్ళ షాప్లోకి వెళ్తే కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆ షా ఎవరైతే ఆయతుల్లా ఖమేనీ ఉంటాడో వాన్ ఫోటో ఉంటుంది, రైట్? బికాజ్ వాడు వీళ్ళనే పిలవాలి, ఎందుకంటే అంటే వాళ్ళకి ధైర్యం చూడండి, ఎక్కడెక్కడ నుంచో వాళ్ళ అంటే లైక్ మన హైదరాబాద్కి వచ్చి అక్కడెక్కడో ఉన్న ఒక నియంత ఫోటో తీసుకొచ్చి మన దగ్గర వాళ్ళు ఓపెన్గా డిస్ప్లే పెట్టుకుంటారు. మీరు ఏదైనా నూనె దుకాణం ఎప్పుడైనా హైదరాబాద్లో చూడండి, చాలా మట్టుకున్నాయి, చాలా నూనె దుకాణాలన్నీ వాళ్ళే ఓన్ చేసుకుంటారు. సో వీళ్ళని మనకి ఏంటంటే కలెక్టివ్లో మనకి మనవడోళ్ళు అని అంటున్నాం, వీళ్ళు అంటున్నాం, ఇట్లా చాలా మందిలో ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది, మన దగ్గర ప్రజలు ఉన్నారు, రైట్? సో మన దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో జనాలకి వాళ్ళు ఒక నెక్సెస్ లాగా ఏర్పాటై వాళ్ళు ఎప్పటి నుంచో క్యాటరింగ్ అవుతారు. ఇవాళ కొత్తగా మనము ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా అనే క్వశ్చన్ అయితే నాకు వస్తుంది, ఇప్పుడు ఇంత లేట్గా, లైక్ ఆల్మోస్ట్ ఒక ఐ డోంట్ నో, లైక్ నాకు గుర్తున్నంత మటుకు మీరు ఎవరైనా మన ఇప్పుడు స్వీట్ షాప్స్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఇప్పుడు ఈ యాక్టర్ ఉన్నాడు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్, రైట్? అతను ఎక్కడ వాళ్ళ మమ్మీ ఎక్కడ తులు కొంకణి సంథింగ్, రైట్? వాళ్ళ మదర్, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ తులు అంటే తులు ఆమె హైదరాబాద్లో ఏం పని బర్కత్పురాలు అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళే కదా. సో ఇప్పుడు ఆలోచిస్తే బ్యాంక్ ఉన్న బిజినెస్ అంటే కెనరా బ్యాంక్ ఇవన్నీ పనిచేయడానికి ఆ ఏరియా నార్దర్న్ కర్ణాటక నుంచి బొచ్చడు మందిలో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు కదా మన క్రికెటర్, వాళ్ళ కజిన్ మన ఇంటి దగ్గరనే ఉండేటోడు చిక్కడపల్లిలో, రైట్? అలా ప్రతి సెక్షన్ నుంచి ఎంతోమంది హైదరాబాద్కి వచ్చారు బిజినెస్ చేసుకోవడానికో, జాబ్ చేయడానికో, ఈ రకరకాల జనాలు వచ్చారు అసలు చెప్పాలంటే. అండ్ అలాగే ఆలోచిస్తే మీరు మన ఈ కర్ణాటక నుంచి ఉడిపి ఏరియా ఉంటుంది, తులువలే, మళ్ళీ కమత్ స్వీట్స్ అని ఉంటుండే అప్పుడు. మొత్తం సిటీలో ఏది ఫేమస్ రా స్వీట్ షాప్ అంటే కమత్ అనేటోళ్ళు, ఆ కమత్ కూడా మళ్ళీ వాళ్ళదే, రైట్? మనము చాలామంది పిల్లల పేర్లు చూస్తాం, కమత్ అని ఉంటుంది. సో స్వీట్ షాప్స్ అన్నీ అలాగే ఉండదు. ఉడిపి అంటే మళ్ళీ అది వాళ్ళే ఉన్నాయి, రెస్టారెంట్స్ అన్నీ ఉడిపి హోటల్ అని వాళ్ళు. ఇప్పుడు ఉడిపి హోటల్ చిన్న బండి పెట్టుకుని ఉడిపి వాళ్ళని తీసేయమంటామా? సో అలా ఆలోచిస్తే ఇప్పుడు రియలైజేషన్ ఎందుకు వచ్చాననేది ఒక $1 million క్వశ్చన్. నాకు తెలిసిన ఒక సింధీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఓకే, లైక్ మామూలు చిన్న స్టోర్ ఒకటి ఉండేది, చెప్పుల షాపు.
సో బట్ బాగా నడిచేది. అండ్ అప్పుడప్పుడు దెన్ ఇంకొక స్టోర్ ఓపెన్ చేశాను, ఇంకో స్టోర్ ఓపెన్ చేశాను. చూస్తుంటేనే ఫుల్ చెప్పారు. సో మా డాడీని నేను అప్పుడు అడిగిన ఉండే, డాడీ వీళ్ళు బిజినెస్లో ఉన్నారు కదా, ఇంత జల్దీ ఎలా డెవలప్ అయ్యారని. నేను చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మా డాడీ నాకు చెప్పేవాడు అనమాట. ఈ మార్వాడి వాళ్ళకి, సింధు వాళ్ళకి సంఘాలు ఉంటాయి, వాళ్ళ సంఘాలే మొత్తం ఫైనాన్స్ ఇస్తుంది, వాళ్ళంతా సపోర్టివ్గా ఉంటారు, రైట్. వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ కూడా డబ్బులు ఇస్తారు. సో వాళ్ళు లైక్ అలా తీసుకొని వాళ్ళు బాగుపడతారు అని అన్నారు. సో ఇవన్నీ మన తెలంగాణలో ఎందుకు చేస్తాము, రైట్. ఇప్పుడు నేను మన హైదరాబాద్లో నాది బిజినెస్ ఫ్యామిలీ, కానీ మేము అలాంటివి ఏం చేయలేకపోయాము. బట్ సో ఎందుకు అని ఆలోచించేవాడిని. అంటే మనం ఆలోచిస్తే అండి, మనకి అమెరికాలో కూడా నేను మొన్న రీసెంట్గా లాస్ట్ 1 month బ్యాక్ నేను మిడ్ వెస్ట్కి వెళ్ళినా, లాస్ ఏంజల్స్ నుంచి మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి. అక్కడ నుంచి నేను ఒక రిమోట్ టౌన్ అయోవా అలాంటి చిన్న ఊర్లోకి వెళ్ళాను. ఒక చిన్న ఊర్లో రాత్రి లేట్ అవుతుందని చెప్పి నేను ఒక మోటల్ తీసుకుంటే, మోటల్ ఉన్నట్టు కూడా మార్వాడి వాడు అతనున్నాడు. ఇది ఇప్పుడు పరిస్థితి. అండ్ దెన్ అలాగే ఒక 16-17 years బ్యాక్ క్యాన్సస్లో మా సిస్టర్ ఒక దగ్గర పనిచేసేది. అక్కడ కూడా ఒక చిన్న సబ్వే షాప్, ఒక చిన్న గ్యాస్ స్టేషన్, అదొక చిన్న ఊరు. ఆ ఊరు పేరు కూడా ఊరికి తెలియదు అసలు. ఆల్మోస్ట్ అక్కడ నెక్స్ట్ పెద్ద సిటీ వచ్చేసి టొపికా తర్వాత క్యాన్సస్ సిటీ. క్యాన్సస్ ఒక చిన్న స్టేట్. అలాంటి రిమోట్ ప్లేసెస్లో కూడా మానవుడు షాపులు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు ఇవంతా ఎందుకంటే, ఇప్పుడు మనం కాష్ పటేల్ అంటున్నారు, FBI డైరెక్టర్. లిటరల్గా ఆలోచిస్తే ఆయన ఇండియన్ కాదు అని అంటాడు. ఎందుకంటే ఆయన సెకండ్ థర్డ్ జనరేషన్. ఆయన వాళ్ళ పేరెంట్స్ ఆఫ్రికాలో లైక్ బిజినెస్కి వెళ్తే అక్కడ పుట్టి, అక్కడ వీళ్ళ పేరెంట్స్ అక్కడ పుట్టి తర్వాత ఇమిగ్రేట్ అయిపోయి అన్నారు అనమాట, రైట్. సో మన గాంధీజీ కూడా ఈ గుజరాతీ మనోడి కమ్యూనిటీ నుంచి వచ్చినోడే, రైట్. ఆయన కూడా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. సో ఆఫ్రికాలో అండి, నేను చదువుకునే టైంలో నాకు ఆఫ్రికన్ స్టూడెంట్స్ అందరూ ఉంటే వాళ్ళు నన్ను కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. అబ్బా మీ ఇండియన్స్ చాలా కంజ్యూస్ వాళ్ళు ఉంటారు, మా దగ్గర స్టోర్స్ అందరూ, కిరాణా షాపులు అందరూ మీ గుజరాత్ వాళ్ళు వీళ్ళే ఉంటారు, చాలా కంజ్యూస్ వాళ్ళు ఉంటారు, అది అని చెప్పి జోక్ చేసేవాళ్ళు ఉంటారు. మాకు వాళ్ళకి సంబంధం లేదు, నేను సౌత్ సైడ్, నేను తెలుగు అని, ఇట్లా తెలుగు మాది తెలంగాణ, హైదరాబాద్ సిటీ నాదని చెప్పేవాడిని. అంటే మనం ఆలోచిస్తే ఈ రకంగా మారవాళ్ళది అనేది వాళ్ళు ఎక్కడో చచ్చిపోయారు. సో ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వీళ్ళని గో బ్యాక్, వీళ్ళని వెళ్ళిపోవడం అనడం అని అంటే అది ఎంతవరకు లాజికలో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ దెన్ దీంట్లో నేను ఈ విషయం గురించి ఎందుకు ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నానంటే, నాకు దీంట్లో ఒక సినిస్టర్ థింగ్ అనిపిస్తుంది. అంటే లైక్ నేను మారవాళ్ళని సపోర్ట్ చేయను కానీ వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది, రైట్. ఇంతకుముందు మన తెలంగాణలో మనం ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ అని ఎవరు అనలేదు, బట్ ఆంధ్ర వాళ్ళని సపరేట్ కాలేదు. ఎందుకంటే మనకు పొలిటీషియన్స్తో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పి అన్నారు, రైట్. సో తర్వాత ఏమైంది, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు లక్ష్మీ పార్వతి, ఎవరైతే మన ఎన్టీ రామారావు సెకండ్ వైఫ్ ఉందో, ఆమె ఒక మాట అన్నది తెలంగాణ మూమెంట్ అప్పుడు. తెలంగాణలో అసలు ఎవరున్నారండి, తెలంగాణలో అంత ఎంటర్ప్రినర్స్ ఎవరున్నారు, అసలు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, మొన్నటిదాకా మీరు నిజామ్స్ తను వెటకారంగా చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది, లాజికల్ పాయింట్. మొన్నటిదాకా మనం 1948 దాకా కూడా, అంటే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చేదాకా కూడా తెలంగాణ మొత్తం ఒక లైక్ ఎవరి దగ్గర డబ్బులు లేవు, డబ్బులన్నీ ఉన్నాయి ఎవరిది, పటేల్ దగ్గర, రెడ్డిస్ పటేల్ ఎవరైతే అంటారో, పటేల్ ధరలు వాళ్ళు అంటారో, పటవారి వ్యవస్థలు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు, రైట్. తర్వాత కొన్ని వైశ్యాస్ దగ్గర ఉండేవి, ఉన్న వాళ్ళందరూ దాచిపెట్టుకోవడము, బికాస్ అప్పుడు రజాకర్తో ప్రాబ్లం ఉండేది. సో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర మనకి ఎక్కడ డబ్బులు ఉండే అప్పుడు. సో మనకి చాలా టైం పట్టింది. మనం ఆలోచిస్తే మన తెలంగాణ అనేది ఒక 30-40 years స్లో ఉందేమో అనిపిస్తుంది నాకు జనరేషన్. ఇప్పుడు ఓకే, ఎందుకంటే మీరు ఆలోచిస్తే 1980s దాకా కూడా ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణలోకి వచ్చి మన హైదరాబాద్లో చదువుకునే టైంలో, ఎక్సెప్ట్ ఒక కపుల్ ఆఫ్ ఫ్యామిలీస్లో చదువుకునే క్రౌడ్ పిల్లలు ఎక్కువ ఉండకపోయేవాళ్ళు, రైట్. అండ్ కొద్దిగా అలాగే ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలన్నా మన తెలంగాణ వాళ్ళు ఒక 20 years నుంచి విపరీతంగా వచ్చేసారు అమెరికాలో. బట్ ఒక 20 years బ్యాక్ చాలా తక్కువ మందిలో ఉండేది. ఆంధ్రాలో చిన్న పల్లెటూరుల నుంచి కూడా అమెరికాలో సెటిల్ అయిపోయి మంచి ఎడ్యుకేషన్ ఉండి, లైక్ మంచి ఎడ్యుకేషన్ పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదివేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే మనది ఫస్ట్ నుంచి కూడా ఒక జనరేషనల్ టైం పట్టింది మన వాళ్ళకి సెట్ కావడానికి. రజాకర్ నుంచి వచ్చి ఆ తెలంగాణ వచ్చాక సెటిల్ కావడానికి, కొద్దిగా చదువు ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి, రైట్. సో చాలా టైం పట్టిందని నేను అనుకుంటాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయాక అని మనం అనుకోలేము. ఎందుకంటే
లిటరల్‌గా స్టేట్ ఒక సైకలాజికల్ డివిజన్ అయింది అంతే. ఒక తెలంగాణ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి అయింది. ఏదో కొద్దిపాటి మంది ఆంధ్రప్రదేశ్‌లో ఏదో గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళని. బట్ ఇన్‌ఫాక్ట్ తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఆంధ్రాలో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా అంటే మన నుంచి ఎప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఎప్పుడు ఎక్కువ మంది వెళ్ళలేదు. బట్ ఎక్కువ మందిలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలోనే ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. అంటే దే సెడ్ లైక్ మేము తెలుగు వాళ్ళమే, మేము ఇక్కడ ఉన్నాం, మేము తెలంగాణలో మేము ఐడెంటిఫై చేసుకుంటామన్నారు. లైక్ ఇవే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది బతుకమ్మ చేసుకుంటున్నారు, ఎంతమందిలు బోనాలంటే అసలు ఎవరికి తెలియకపోయేది నేను చిన్న ఉన్నప్పుడు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ మా తెలంగాణ ఫెస్టివల్స్లో బోనాల ఫెస్టివల్స్ అవుతున్నాయి, ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్లో వస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే, సో ఇవంతా మనం పక్కన పెట్టేస్తే ఒకటి కల్చర్లో మనము ఒక తెలుగు వాళ్ళకు ఒక కమ్యూనిటీలో ముందుకు వెళ్ళిపోతున్నాం, రైట్. సో ఇప్పుడు ఈ మారడి వాళ్ళు గో బ్యాక్ అని వీళ్ళని పంపించేస్తే వాళ్ళది ఒక 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 అంటే ఒక ఒక రేంజ్ ఆఫ్ మనీ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఒక నెట్వర్క్ ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందాక ఏదైతే చెప్పానో, వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్ ఆఫ్ మనీలో వాళ్ళు లైక్ వాళ్ళకున్న సిస్టంలో వాళ్ళకు ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, వాళ్ళకి ప్రతి రకంగా వాళ్ళకున్న లైక్ హెల్ప్ రావడం, ఇవన్నీ ఉండేవరకలా ఏమైపోతుందంటే వాళ్ళ మనని ఒక అన్డినయబుల్ ఫోర్స్ లాగా అయిపోయారు వాళ్ళు, రైట్. బిజినెస్లో వాళ్ళు విదిన్ నో టైం, వాళ్ళు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు గెట్ అయిపోతారు. అండ్ ఇలాగా ఆలోచిస్తే నేను ఇందాక రిమోట్ అయోవాలో ఏవైతే చెప్పానో మారోడి స్టోర్స్ అని, నేను ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఒక మారోడి ఫ్రెండ్ దగ్గర నేను రూమ్మేట్ ఉండేవాడు. వాడికి స్టోర్ ఉంటుంది అనమాట. వాడు స్టోర్కి వెళ్తే అండి, స్టోర్లో పొద్దున్న కానీ లక్ష్మీదేవి అమ్మవారికి వాడు స్టోర్ జస్ట్ ఇక్కడ ఒక 30 ఆల్మోస్ట్ ఒక ½ ఫీట్ కూడా ఉంటుందో ఉండదు వాడి గల్లపెట్టకి, ఇంకా వాడి వెనకాల నిలబడే స్పేస్కి, అంటే స్టోర్ వెనకాల కౌంటర్ వెనకాల కాళ్ళు ముడుచుకొని మరి సాష్టాంగ నమస్కారం పెడతాడు అనమాట. పొద్దున్న రాగానే స్నానం చేసి పూజ చేసి బొట్టు పెట్టుకొని వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళంటే వాళ్ళ అన్న అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందిలో లిటరల్గా అండి అలా పనిచేసే వాళ్ళు నేను చూడలేదు, చూడబోను కూడా. అలా పనిచేసేవాళ్ళు. ఇంటి కోడలంటే వాళ్ళకి కొన్ని కోట్ల కట్నం తీసుకొచ్చి ఇచ్చిన అమ్మాయి కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక స్లేవ్ లాగా అనుకోండి, అలా పనిచేస్తారు. అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు అవి పెద్ద పనిలాగా కూడా ఫీల్ అయ్యారు. వాళ్ళు పుట్టిందే మళ్ళీ వాళ్ళని అడిగాను నేను, అరే ఇంతగా కష్టపడుతున్నారు, మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఇండియాలో డైమండ్ షాప్లోనే అమ్మేసుకొని వచ్చాము, ఎంత తిప్పి కొడితే 20 కోట్లు వచ్చాయి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ పెట్టుకున్నామని చెప్పేవాళ్ళు. అంటే వాడు ఇండియాలో డైమండ్ స్టోర్లు ఉండి కూడా వాళ్ళు అమ్మేసుకొని ఇక్కడ అమెరికాకి వచ్చి అలా కష్టపడ్డారు అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న కష్టపడే తత్వం కానీ, వాళ్ళకున్న క్యాపిటల్ కానీ, వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. సో మనం అంటే ఇప్పుడు నేను వాళ్ళని ఎక్కువ చేయట్లేదు, కానీ మనం మరొకటి గో బ్యాక్ అన్నంత మాట ఇది ఊరికే టైం వేస్ట్ పనిలాగా అనిపిస్తుంది. అండ్ ఇది ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ముస్లిమ్స్ ఏదైతే హైదరాబాద్లో విపరీతంగా, అంటే అందరు కాదు కానీ ఈ మజ్లిస్, ఎంఐఎం కానీ వీళ్ళు కానీ అండ్ క్రిస్టియన్ సంఘాలు కానీ ఇవన్నీ ఒక రకంగా ఈ మూమెంట్కి బాగా అగ్నికాంగ్యం మోస్తున్నారు. ఎందుకు అంటే, సో దట్ ఈ మారవాళ్ళు బాగా మనకి అబ్జర్వ్ చేస్తే మన పండుగలకి పబ్బాలకి మన హైదరాబాద్ గణేష్ కానివ్వండి, మన బేగం బజార్లో గణేషన్ కానీ ఇవి కానీ చందాలు కానీ ఎక్కువ అమౌంట్లో వాళ్ళు హిందూయిజంని ప్రమోట్ చేస్తారు. అండ్ బీజేపీకి బీజేపీ ఉంటారు, మోడీకి ఉంటారు. సో వీళ్ళని డివైడ్ చేసి ఎలగొట్టేస్తే, ఒక భయాన్ని పెట్టేస్తే తెలంగాణను మనం కబ్జా చేయొచ్చు అని మన అమాయక తెలంగాణలో మోసం చేయాలని ట్రై చేస్తున్నారేమో అని నాకు ఒక డౌట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ మారడి గో బ్యాక్ అనే దానికి వాళ్ళు కరెక్టే, వాళ్ళు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు ఒక యూనిటీలాగా ఉన్నారు. మీరు స్వచ్ఛందంగా మీకు మారవాళ్ళ దగ్గర కొనాలి లేకుంటే మీరందరూ ఒక ప్రణాళిక ప్రకారం వచ్చి చిన్న బిజినెస్ చేసే వాళ్ళు అందరూ అంటే ఒక యూనిటీ మాట్లాడుకొని, మీరు ఒక సంఘంలాగా తయారు చేసుకొని చిన్న అసోసియేషన్ పెట్టుకొని, ఎలాగైతే మారవాడి వాళ్ళని సపోర్ట్ చేసుకొని ఒక గ్రూప్ లాగా పెట్టుకొని ఒక కంబైన్డ్ కలెక్టివ్గా ఫైనాన్స్ ఇచ్చుకుంటున్నారు. సో మన తెలంగాణ వాళ్ళు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ సాయంతో ఒక వీళ్ళని గో బ్యాక్ అనుకుంటే మీరు ఒక యూనిటీ పెట్టుకొని, ఇప్పుడు మారవాడు ఒక చిన్న షాప్లో పెట్టాలంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అతను ఉండేవాడు, మారవాడి అతను స్టోర్ నిండా సామాన్ ఉంటుంది అమెరికాలో. అండ్ అతను ఒక 3 months దాకా అండి వితౌట్ ప్రాఫిట్ అమ్మేవాడు, వచ్చిన పైసలు కంటే తక్కువగా అమ్మేవాడు. ఎందుకు అంటే
నాకు చెప్పేవాడు అతను జస్ట్ రొటేషన్ కావాలి, పబ్లిక్ యూజ్ కావాలి అనేవాడు. అండ్ పాలిథీన్ కవర్‌కి ఏదో చెప్పాడు అతను లాజిక్. ఇప్పుడు నేను పాలిథీన్ కవర్‌లో కూడా నాకు 10 సెంట్స్ మిగులుతాయి. సో, అట్‌లీస్ట్ ఆ పాలిథీన్ కవర్లు ఇచ్చినా నాకు ఆ 10 సెంట్స్‌తో నాకు బిజినెస్ అయిపోతది అని చెప్పేవాడు. అంటే లైక్ వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందంటే వాడి దగ్గర షాప్‌లో పెట్టుకున్న ఒక 3, 4 మంత్స్ అతను బిజినెస్ కాకుండా తక్కువ రేట్‌కి అమ్మినా తనకి బ్రేక్ ఈవెన్ అయ్యేటట్టు కొంచెం బఫర్ మనీ పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు. సో, అలాంటి స్ట్రాటజీ అనేది మన తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు గానీ, తెలంగాణ వాళ్ళు గానీ ఎవరైతే హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తున్నారో తెలంగాణలో, ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేసుకొని ఒక కలెక్టివ్‌గా చేసుకొని మనం వాళ్ళని ఒక బిజినెస్ అనేది కంపీట్ చేయాలి. సో, ఇప్పుడు న్యూయార్క్‌లో అండి మనం ఏదైతే ఆలోచిస్తే జూయిష్ వాళ్ళు డైమండ్ బిజినెస్‌కి ఫేమస్. ఒక 20 డికేడ్స్ న్యూయార్క్ ఒక 200 ఇయర్స్ నుంచి అనుకోండి. ఈ మార్వాడి గుజరాతీ వాళ్ళు 1970స్‌లో ఎప్పుడైతే వచ్చారో 10 ఇయర్స్‌లో మార్కెట్‌ని మొత్తం కాంకర్ చేసేసారండి. రైట్. అంటే వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాళ్ళ బిజినెస్ స్కిల్స్ అన్‌మ్యాచబుల్. మనం ఎలాగైతే ఇప్పుడు ఒక ఆఫ్రికన్ అమెరికన్ స్పోర్ట్స్‌లో వాళ్ళు ఎలా అయితే స్ట్రాంగ్ ఉంటారో, ఎలాగైతే వాళ్ళ ఫిట్‌నెస్ లెవెల్స్ ఒక డిఫరెంట్ ఉంటాయో, ఎలా అయితే మనం ఒప్పుకుంటామో, ఎలాగైతే మనము కాకేషియన్ పీపుల్ కొద్దిగా లైక్ ఆర్గనైజేషన్‌లో, మార్కెటింగ్‌లో ఎలాగైతే ఇంటెలిజెంట్ అనుకుంటామో, ఎలాగైతే లైక్ మన ఇండియన్ పీపుల్ చాలా స్మార్ట్‌గా కొందరు మ్యాథ్‌లో, సైన్స్‌లో లైక్ స్టెమ్ డిగ్రీస్‌లో ఎలాగైతే అడ్వాన్స్డ్‌గా వెళ్ళిపోతారో, స్పెల్ బీలో ఇలాంటి వాటిలో, ఇలాంటివి ఎలా అయితే మనం యాక్సెప్ట్ చేస్తామో మెమరైజింగ్‌లో మన ఇండియన్ పిల్లలు ఎలా ఉంటారో అండ్ ఎలాగైతే మనము అనుకుంటామో అలాగా మనం మార్వాడి వాళ్ళని కూడా ఒకటి అనుకోవాలి. లైక్ దే ఆర్ గుడ్ అట్ బిజినెస్, దే ఆర్ గుడ్ అట్ ఇలాంటి వాటిలో టాక్టిక్స్‌లో అని. రైట్. సో, ఇవన్నీ ఆలోచించుకొని మీరు వాళ్ళని కంపీటివ్‌గా ఎలా కలెక్టివ్‌గా వాళ్ళని ఎలా మనము లైక్ ఓవర్‌టేక్ చేయాలి, ఎలా మనం వాళ్ళని లైక్ కంపీట్ చేయాలని ఆలోచించాలి. కానీ గో బ్యాక్ అంటే దీంట్లో చాలా సోషో ఎకనామికల్ రీజన్స్ కంటే కూడా ఎక్కువ పొలిటికల్ యాంగిల్ కూడా నాకు కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనము తెలంగాణలో ఫస్ట్ నుంచి చాలా 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 మనది ఒక లైక్ ఒక ఎన్నో ఇయర్స్ మనం ఒక ఇస్లామిక్ బ్రూటల్ ఇస్లామిక్ రూల్లో బతికాము. చాలా ఇయర్స్ మనం అక్కడ నుంచి కొద్దిగా బయటపడి ఒక 30-40 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యాక గుడ్ ఆర్ బ్యాడ్ మనకి గుడ్ అయింది, బ్యాడ్ అయింది. నేను అంత బ్యాడ్ అని అనను. ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి మనము ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్స్ నేర్చుకున్నాం, కొద్దిగా లాంగ్వేజ్ మన తెలంగాణ ఇదంటే కోపం వస్తుంది. కానీ నాకైతే తెలంగాణ భాష అనేది వాడుక భాష అండి. వాడుక భాష వేరే, గ్రాంధికం వేరే, వ్యాచకం వేరే. రైట్. మనం ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తెలంగాణలో ఏం రాబ్బాయి అని ఇట్లా మాట్లాడుతుంటారు. ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూస్తుంటారు. అమ్మాయిలు కూడా ఇది చేసిన అది చేసిన, అరే ఇది అది మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా, వినడానికి తెలంగాణ నాకే చెవుల ఏదో శీషం పోసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో మనం ఏదైనా ఇప్పుడు శ్రీకాకుళంలో పోయినా, మనం విజయవాడలో పోయినా వాళ్ళది ఒక అట్ట కదా బయట అదొక లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళది. రైట్. బట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలుగు స్వచ్ఛంగా మాట్లాడతారు. సో మనము వాళ్ళకి అలవరుచుకోవాలి మన తెలంగాణకు కూడా. సో ఇలా ఒక చేంజ్ అనేది రావాలి మనకి. రైట్. అంతేగాని మేము తెలంగాణలో మేము డిఫరెంట్ ఇదన్నీ అనుకోవడం కూడా తప్పని నేను అంటాను. సో ఫ్రెండ్స్, మనమైతే తెలంగాణలో నేను చెప్పినట్టు ఎన్నిసార్లు మనం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి చాలా థింగ్స్ నేర్చుకున్నాం మనం. లైక్ ఇందాక చెప్పినట్టు మన భాషలో కూడా కొద్దిగా డిఫరెన్షియేషన్ వచ్చింది. సో మన కల్చర్లో కూడా ఎక్కువ కాకుండా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అయ్యాం. మనిషి అన్నవాడు కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. సో నేను అనడం ఏంటంటే, మనం ఈ మార్వాడి గో బ్యాక్ అనే దాన్ని పక్కన పెట్టేసి మన ఎదురుంగోడి స్ట్రెంగ్స్ని మీద మనం వాళ్ళని కంపీట్ చేయలేక మీరు వెళ్ళిపోంటారు ఇక్కడ నుంచి అనడం కాకుండా, బికాజ్ మారవాళ్ళని ఎలగొట్టలేము. అండ్ చాలామందిలో ఏంటి ఒక 100-200 ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళు ఇక్కడ, ఎప్పుడో నిజాం నుంచి ఉన్నోళ్ళు కొందరు అయితే అసలు నాకు మారవాళ్ళు నన్ను అనేటోళ్ళు ఈ తెలంగాణ వాళ్ళు, నువ్వంటే హైదరాబాద్ అనివి, ఇక్కడ మీ తాత ముత్తాతల నుంచి హైదరాబాద్లో తెలంగాణ ఉంటున్నాం, మేము కూడా మా తాత ముత్తాతలు కూడా హైదరాబాద్ వాళ్ళే, ఇప్పుడు ఎక్కడెక్కడో కరీంనగర్ అక్కడి నుంచి ఊరోళ్ళ నుంచి వరంగల్ ఇట్లాంటి ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు మమ్మల్ని గో బ్యాక్ అనడం ఏంది, మేము హైదరాబాద్ వాళ్ళం కదా అనేవాళ్ళు. అసలు వాళ్ళ మాటలో లాజిక్ ఉందా అంటే మరి ఉందనే అనాలి. రైట్. అంటే లైక్ తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు లైక్ నాన్ లోకల్స్ అనేటప్పుడు మరి వీళ్ళెలా లోకల్ అవుతాడు, కరీంనగర్కి వచ్చినాడు. రైట్. వాళ్ళ తాత ముత్తాతలు జనరల్ మన తాత ముత్తాతలు ఎక్కడ పుడతాం మన అది లోకల్ కదా అని వాళ్ళ లాజిక్లో మన అప్పుడు ఈ టాపిక్ కూడా తీశారు. సో
ఇదంతా కాదండి, హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అని మనం ఒకటి ఒప్పేసుకున్నప్పుడు, ఒకటి అయినప్పుడు అది ఎవరైనా పని చేయాలి. అండ్ అలాగే తెలంగాణలో చిన్న చిన్న ఊర్లలో కూడా మనోడలు పాకిపోయినారు, చిన్న చిన్న బిజినెస్ని కూడా దెబ్బతీస్తున్నారు. అంటే ఇక అది మనము ఇప్పుడు ఈ కలెక్టివ్గా అక్కడ ఉన్న వాళ్ళు బాయ్కాట్ చేయాలి. మారోడల దగ్గర తీసుకోవద్దు అనుకోవాలి. మారోడల దగ్గర ఆ రేటు దొరకట్లేదు మా దగ్గర అని వేరే వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తారంటే మారోడల దగ్గర ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెట్టుకొని, వాళ్ళు డబ్బులని పెట్టుకొని తెలంగాణ వాళ్ళకి ముంగట పెట్టేసి స్టోర్ మనోడోడే లోపల ఉండి అప్పుడు ఏం చేస్తారు అంటే, హీ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇన్ ద షాప్, లైక్ ఆడు సిట్టింగ్ చేయకుండా తెలంగాణ వాళ్ళని హైర్ చేసుకొని వెనకాల మొత్తం షో రన్ చేసి లాభాలంతా తీసుకొని పనోళ్ళని తెలంగాణ వాళ్ళని పెట్టి నడిపిస్తే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీకు తెలియదు కదా, షాప్ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన అమెరికాలో కానీ ఇక్కడ రెస్టారెంట్ చూస్తాం, వాళ్ళు ఈ నేపాల్ వాళ్ళు ఎస్పెషల్ బంగ్లాదేశ్ వాళ్ళు వాడు హిమాలయ అని పెట్టుకుంటాడు రెస్టారెంట్ పేరు, అన్నపూర్ణ అని పెట్టుకుంటాడు. ఆ అన్నపూర్ణ అని పేరు చూడగానే మనకు అర్థమైపోతుంది నేపాల్ ఉందని. బట్ అన్నపూర్ణ ఇండియన్ అండ్ నేపాల్ లైక్ ఏదన్నా సుల్తానీ హింద్ అనేది సుల్తాన్ రెస్టారెంట్ అని పెడతాడు, కింద చూస్తే మెల్లగా ఇండియన్ అండ్ పాకిస్తానీ కుజైన్ అని ఉంటుంది. అది తెల్లోళ్ళు అని చూస్తే ఏమనుకుంటాడు, అది ఇండియన్ రెస్టారెంట్ కొని వెళ్తాడు. అంటే వాడు పాకిస్తాన్ వాడే కానీ ఇండియన్ రెస్టారెంట్ అని మార్కెటింగ్ చేసుకుంటాడు. సిలో దగ్గర మారడోళ్ళు కూడా చేయరని ఏం గ్యారంటీ? మారడోళ్ళు కూడా మారడోళ్ళ షాపే పెట్టుకొని తెలంగాణలో షాప్ అని చెప్పి వాళ్ళు చేస్తే ఇది దిస్ నో వే యూ కెన్ స్టాప్ ఇట్, రైట్? సో ప్రజలు ఈ ఉద్యమం గురించి నేను చాలా ఆలోచించాను. అందుకే నాకు టైం లేకుండా ఈ మధ్యకాలంలో పాడ్కాస్ట్ చేశాను. అంత నేను ఖచ్చితంగా దీన్ని మాట్లాడదాని చేస్తున్నాను. డోంట్ ఫాల్ ఫర్ దిస్ థింగ్. దీంట్లో మనకి ఒక తెలంగాణ లాగా, ఒక హైదరాబాద్ లాగా నా బాధ్యత లాగా నేను ఈ వీడియో చేస్తున్నా, పాడ్కాస్ట్ చేస్తున్నా. ఈ మారడి గో బ్యాక్ అనే ఇది డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇది మన హిందువులను డివైడ్ ఇప్పుడిప్పుడే ఆల్రెడీ మన అంతమందిలో ఉంటేనే వచ్చి ముత్యాలమ్మ గుడిని దాన్ని అవమానం చేసిపోయినారు. ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవుతాయి. ఇంకా తెలంగాణ పబ్లిక్ని హిందూస్ ముస్లిమ్స్ లాగా డివైడ్ చేద్దామని ఒక సినిస్టర్ ప్లాన్ అయితే నడుస్తుంది. సో తస్మాత్ జాగ్రత్త, వేకప్, డోంట్ ఎంకరేజ్ దిస్. మీరు బిజినెస్ పరంగా కంపీట్ చేయాలంటే వాళ్ళు కంపీట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ అండ్ బీ వైస్.